కన్నప్ప ట్రైలర్ చూసారా? చూసాం, చాలా బాగుంది. ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్? నేను అనుకుంటున్న దాని ప్రకారం అయితే ప్రభాస్, మోహన్ లాల్, మంచు విష్ణు ఇలాగ నటిస్తుంది కాబట్టి కొంచెం హిస్టరీ పరంగానైతే చాలా బాగుంది. నా చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు కూడా చాలా ట్రైలర్ అవన్నీ చూస్తుంటే చాలా బాగానే అనిపిస్తుంది. రియల్ టైం మూవీలోకి వెళ్ళి చూశాక ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే మాకు మా తాత ముత్తాతలు కూడా చూశారు, మేము కూడా చూసాము. కథలు కూడా చెప్పారు మా చిన్నతనంలో. పాత వరకు చూసిన వెర్షన్ అయితే చాలా బాగుంది. కొత్త వెర్షన్ ఎలా ఉందో ఖచ్చితంగా చూస్తాము. ముఖ్యంగా దాంట్లో ప్రభాస్ కూడా ఉన్నారు, మోహన్ లాల్ వాళ్ళు కూడా ఉన్నారు, తమిళ యాక్టర్ అయినా. ఖచ్చితంగా చూస్తాము. చాలా బాగుండాలనే కోరుకుంటున్నాం. కన్నప్ప గురించి చాలా ట్రోలింగ్ కూడా జరుగుతున్నాయి, వాటి గురించి ఏం చెప్తారు? ట్రోలింగ్ అంటే మంచి ఫ్యామిలీ కొద్దిగా ట్రోలింగ్ నడుస్తుంది తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా కానీ. బట్ ఏంటంటే మేము కోరుకునేది ఏంటంటే ట్రోలింగ్ పక్కన పెట్టేస్తే కన్నప్ప అనేది ఒక మంచి క్యారెక్టర్. అది ఏ విధంగా అయినా శివుని యొక్క స్టోరీ, అది చాలా బాగుండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మేము. ఎవరు తీసినా ఎట్లా తీసినా. ఇంకోటి ఏంటంటే దాంట్లో ప్రభాస్ ఉంటున్నాడు, ఇంకోటి మోహన్ లాల్ ఉంటున్నాడు. ప్రభాస్ దయ వల్ల సినిమా హిట్ అవుతుంది అంటున్నారు చాలా మంది. ప్రభాస్ దయ వల్లనో లేకపోతే మోహన్ లాల్ దయ వల్లనో లేకపోతే మంచు విష్ణు వాళ్ళ దయ వల్లనో కాదు, స్టోరీ పరంగా అద్భుతంగా డైరెక్షన్ తీయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అది సెంటిమెంట్తో కూడుకున్న సినిమా స్టోరీ, అది చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాం. చాలా బాగా తీయాలని కోరుకుంటున్నాం. ఏమైనా కథనాలు జోడించినా కూడా దానికి హిందుత్వానికి అనుగుణంగా, ఆ స్టోరీకి అనుగుణంగా ఉంటే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాం. రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్లు, సాంగ్స్ ఎలా అనిపించాయి మీకు? అప్పటి వరకు అయితే మాకైతే చాలా బాగున్నాయి, 90% చాలా బాగున్నాయి అనిపించినాయి. కొత్త కథనాలు కూడా జోడిస్తున్నారు. వెదరు అవన్నీ చూస్తుంటే సరే బాగున్నది. చూద్దాం, సినిమా చూశాక ఫైనలైజ్గా చేద్దామని అనుకుంటున్నాం. అంటే విష్ణుకు పాన్ ఇండియా మార్కెట్ లేదు, ఇటుపడే అవకాశాలు ఉన్నాయా? ఆయన పాన్ ఇండియా పరంగా తీస్తున్నాడు, ఫస్ట్ టైం అనుకుంటా. ఇంతకుముందు కూడా ఏం తీయలేదు, తెలుగు రాష్ట్రాల్లోనే తీశాడు. బట్ ఏంటంటే మనం ఏం చూడాలంటే కథ చూడాలి ఫస్ట్. ఇది వరకు మన చాతలు, మన ముత్తాతలు, మనం కూడా అలాంటి కన్నప్ప స్టోరీ అనేది చూసాము. అది చాలా బాగా తీశారు, చాలా అద్భుతంగా తీశారు. దానికి అనుగుణంగా చూస్తే మాత్రం ఆయన ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆయన పాస్ట్ అనేది ఎవరు చూడరు, వాళ్ళ ట్రోలింగ్స్ కూడా ఎవరు చూడరు. అది హిట్ కావాలనే కోరుకుంటున్నారు, ఎవరైనా కూడా ఇదే కోరుకుంటున్నారు. కన్నప్ప మూవీ కూడా ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇప్పుడు న్యూజిలాండ్ తీశారు, దానివల్ల నేటివిటీ లేదని చెప్పారు. తెలుగు నేటివిటీ మిస్ అయింది. తెలుగు నేటివిటీ ఎలా ఉన్నా, ఏది ఎక్కడ ఉన్నా మన పరంగా, మన హిస్టరీ పరంగా బాగుంటే చాలా. అంతకు మించి ఏం లేదు, మన హిస్టరీ పరంగా మనకు అనుగుణంగా ఉంటే సరిపోతుంది. అది ఎక్కడ తీసినా, ఏ ప్లేస్లో తీసినా అవే చెట్లు, అవే శివుడు, అవే కథ, వాటి గురించి ఉంటే సరిపోతుంది.